మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొకసారి ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. వచ్చిన అనతి కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పి ఈ రోజు నుంచి నల్గొండ జిల్లా నుంచి బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం 5:30కు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర మొట్టమొదటి రోజు ప్రారంభమవుతుంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో కనీసం ఒక్కొక్క రోజు ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ దాదాపు 17 రోజుల పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ యొక్క యాత్రను కొనసాగించనున్నారు. బస్సు యాత్ర పేరుతో అంటే ఒకసారి ఉద్యమ కాలంలో ఏ విధంగా అయితే అన్ని గ్రామాలు, అన్ని ఊర్లు, అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలు ఇలా తిరిగి అన్ని జిల్లాలు తిరిగి ఉద్యమాలు చేశారో, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో పాటు కేవలం దందాలు, మాయదారి మాటలు చెప్తూనే కాలం గడుపుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో అలాగే ఉన్నారు. ప్రజలతో సత్సంబంధాలు లేకుండా, అంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళాం తప్ప ఇలా ఎవరు కూడా దందాలకు పాల్పడలేదని ఆరోపణలు చేస్తూ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాలు మరొక వైపు తెలంగాణ రాష్ట్ర దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ గలాన్ని విప్పేందుకు, తమ ఖాతాలను తెరిచేందుకు, తమ యొక్క ప్రాబల్యాన్ని చాటుకునేందుకు విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న బీఆర్ఎస్ మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకునేందుకు, అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి ఏదైతే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తుందో దానికి సంబంధించి బీఆర్ఎస్ దాన్ని క్యాచ్ చేసుకునే విధానంగా ఇక్కడ ఈ యాత్ర అయితే చేపడుతున్నారు. అన్ని పార్లమెంటు సెగ్మెంట్లలో బస్సు యాత్ర చేపడుతూ మొట్టమొదటిగా ఈ రోజు సాయంత్రం 5:30కు మిర్యాలగూడ నుంచి ప్రారంభమై ఇక్కడ నుంచి మిర్యాలగూడ నియోజకవర్గం, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ ఘన నివాళి అర్పించి అక్కడ నుంచి దాదాపు 100-150 వాహనాల కాన్వాయ్ తోటి బస్సు యాత్ర, అంటే బస్సుతోనే నార్కట్పల్లి, చౌటుప్పల్, చిట్యాల ఇలా రోడ్డు మార్గం ద్వారా నల్గొండను టచ్ చేస్తూ నల్గొండ మీద నుంచి తిప్పర్తి, మిర్యాలగూడకు వెళ్ళనున్నారు. సో అక్కడ యాత్ర ముగించుకొని అక్కడ నుంచి సూర్యాపేట నియోజకవర్గానికి వెళ్తారు. అక్కడ నుంచి మొత్తంగా ఈ 17 రోజుల పాటు ఈ యాత్రలో పూర్తిగా ఎక్కడైతే ఎండిన పంటలు, ఎక్కడైతే రైతులు గోసపడుతున్నారో, ఎక్కడైతే అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి సమస్యలను తెలుసుకుంటూ వారిని పరామర్శిస్తూనే మరోవైపు ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపట్టనున్నారు. దీంతో పాటు ముఖ్యంగా నల్గొండ జిల్లాను ఎందుకు ఎంచుకున్నారంటే మొత్తం ప్రతి ఉద్యమం కూడా నల్గొండ నుంచే ప్రారంభించారు కేసీఆర్ ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అంటే మొన్న కృష్ణా నదీ జలాలకు సంబంధించి కూడా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మొట్టమొదటిగా నల్గొండ జిల్లాలోనే ఈ యొక్క సభ పెట్టడం, ఇక్కడ ఎంతో కొంత నల్గొండ జిల్లాకు కొంత ప్రత్యేకత ఉంటుంది. సో ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా నుంచే ఈ యాత్ర కూడా ప్రారంభిస్తున్నారు. అయితే ఈ యాత్ర 17 రోజుల పాటు నిర్వహించుకొని సిద్దిపేటలో మే 10న పూర్తి చేసుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క పార్లమెంటు అభ్యర్థులను గెలిపించాలనే ఒక ప్రచారాన్ని తీసుకువెళ్తూనే మరోవైపు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నీరుగారుస్తున్న, ఎండగడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పేందుకు ఈ యొక్క యాత్ర చేపడుతున్నామని చెప్పి ఇక్కడున్న నాయకులు అయితే చెప్తున్నారు. తమ అధినేత ఇక్కడికి వస్తే పూర్వ ఉద్యమ నాయకులతో పాటు ఇక్కడున్న బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వస్తుంది. ఇక మొన్నటి వరకు కొంత అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే కొంతమంది గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చాలా మంది కార్యకర్తలు కూడా కొంత నర్వస్ గురైనారు. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా మరొకసారి ఉద్యమకారులను, అదేవిధంగా ఇక్కడ ఉన్న పాత టీఆర్ఎస్ నాయకులను, ఉద్యమకారులను వీరందరినీ కలుపుకొని పోతూ కవులు, కళాకారులను, ప్రజలను మమేకం అవుతూ మరొకసారి అంటే ఉద్యమ సమయంలో ఏ విధంగా అయితే చేశారో ప్రస్తుతం కూడా అదే తరహాలో ఉద్యమం తరహాలోనే ఈ యొక్క బస్సు యాత్రను కూడా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసి ఇక్కడ నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇక్కడ భారీ సభను, అదేవిధంగా బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నల్గొండ జిల్లాలో ఘన స్వాగతం పలికేందుకు మిర్యాలగూడకు రైతులు, అన్నదాతలు, ఎవరైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న రైతులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ఘన స్వాగతం పలకనున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నీటి కటకట ఏర్పాటు ఇక్కడ రావడం, అదేవిధంగా కరువు పరిస్థితులు కూడా నెలకొనడం, ముఖ్యంగా రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి వారంతా కూడా మిర్యాలగూడ కేంద్రానికి వస్తున్నారు. మొత్తానికి ఈ రోజు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి 15 రోజుల పాటు కేసీఆర్ బస్సు యాత్రను విజయవంతం కావాలని కూడా ఆకాంక్షించిన పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.